స్టాఫ్ వచ్చారు కదా, ఆ పాయింట్ అదే అంటున్నా. ఆయన ఏమంటున్నారంటే నన్ను స్టాఫ్ని ఏకవచనంతో పిలవను, ఎవరిని కూడా నువ్వు ఈ కైండ్ ఆఫ్ ఉండదు, ఏకవచనంతో సార్ ఆయన హెల్ప్ అవుతారు. ఈ రోజు మీ వల్ల ₹1,00,00,000 బెనిఫిట్ ఉండిద్ది అంటే మిమ్మల్ని బహువచనంతోనే పిలుస్తారు. నేను హెల్ప్ అవును అంటే నన్ను ఏకవచనంతోనే పిలుస్తారు. నాకు అర్థమైన సైకాలజీ అయితే అది ఆయనది. ఇప్పుడు ఆయన నా బిజినెస్ గురించి మాట్లాడారు. నేను మెయిన్ ట్రిగ్గర్ అయింది అక్కడ. ఈయన మోహన్ చూసో ఈయన కొడుకు మోహన్ చూసో ఏ రోజు ఎవరు స్టెప్ ఇన్ అవ్వాల. అది మా ఫ్రాంచైజెస్ తీసుకున్న వాళ్ళైనా మహా అయితే ఇతనికి ఉన్న బ్రాంచెస్లో అతని పార్ట్నర్స్ వచ్చి ఉంటారేమో కానీ, లేదా అతని మా కస్టమర్స్ అయినా. అండ్ మాది చాలా చిన్న బిజినెస్. ఓకే, నేను చెప్తున్నా కదండి సార్, ఈరోజు మా మార్జిన్స్ చాలా తక్కువ, మేము వాడే ఇంగ్రీడియంట్స్ చాలా మంచివి, మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం, ఆయిల్ రిపీట్ చేయం. బట్ అయ్యా మీ ప్రొడక్షన్ గురించి కాస్త విషయం పక్కన పెడితే ఈ పాయింట్ లేదు సార్, ఈ విషయం నేను సరే ఆపేస్తాను. ఇక్కడ ఏం ఇల్లీగల్ జరగట్లేదు అనే క్లారిటీ మీకు ఒకటి ఇస్తున్నా. కౌ మీట్ ఇల్లీగల్ ఎప్పుడంటే కౌ రీజనరేట్ చేస్తుంది. పిల్లల్ని కనే ఆవుల్ని, పిల్లల్ని కనే గీదల్ని కట్ చేయటం ఇల్లీగల్. రాజమండ్రి దగ్గర నుంచి స్టార్ట్ అయితే గుంటూరు, మంగళగిరి, తబేళాలు, స్లాటర్ హౌసెస్ వరకు వీళ్ళ వర్గం ఉంటుంది అక్కడ. వీళ్ళ ఇంటికి వెళ్ళండి సార్, ఎందుకు సిఐడి రైడ్ అన్నారు ఆయన, సిఐడి రైడే చెయ్యండి, రండి నా విల్లాకి, వెళ్ళండి ఆయన ఇంటికి, చూడండి, ఇమీడియట్ గా వెళ్ళండి సార్. ఇప్పుడే మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం, మీరన్న మాటలన్నీ కూడా దట్స్ కంప్లీట్లీ బ్లఫ్ అనే టైప్ లో మాట్లాడారు. ఒక్కసారి దాని గురించి మాట్లాడదు. బట్ అంతకనే ఏమనంటే ఫ్రాంచైజ్ కి సంబంధించి ఒక మాట అన్నారు, రీల్స్ కి సంబంధించి కూడా అన్నారు. మీరు రీల్స్ చేసినంత మాత్రాన్ని వచ్చేసింది అని అర్థం వచ్చేలా ఒకటి, ఫ్రాంచైజ్ కి సంబంధించి మీరు బ్రాండ్ మాత్రమే ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తి మీకు సర్టైన్ అమౌంట్ ఇచ్చి తను ఆ బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటాడు, దానివల్ల మీకు అంటే మీరు చేసిన దాంట్లో ఏముంది అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆఫ్ కోర్స్ సార్ ఇప్పుడు ఆయన బిజినెస్ బేసిక్స్ తెలిసిన ఆయన కదా, మాకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఆయన ఇందాక దాంట్లో ఏం చెప్పారంటే ఆయన నడుపుకునే బిజినెస్ వాళ్ళ మామగారిది. మరి బిజినెస్ బేసిక్స్ తెలిసిన ఆయన సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు కదా సార్ మాలాగా. ఎందుకు మామగారు బిజినెస్ చేసుకుంటున్నారు ఆయన? ఇప్పుడు ఆయనకి బిజినెస్ బేసిక్స్ మా తెలీదు, ఆయనకి తెలుసు. తెలిసినప్పుడు ఆయన సొంత బిజినెస్ పెట్టుకోవాలి. వాళ్ళ మామగారి బిజినెస్, వాళ్ళ మామగారి పరిస్థితి ఏంటి? సిఐడి రైడ్ వర్క్ ఎందుకు? మనం హ్యూమన్ రైట్స్ గురించి, నా రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, హ్యూమన్ రైట్స్ దగ్గరే ఆగుదాం. వాళ్ళ తాతగారి పేరు సుబ్బారావు గారు. సంత ఇప్పుడు సంత మీద వాళ్ళకి నెలకి ₹1,00,00,000 ఇన్కమ్ ఉంది. ఇది అబద్ధం అని నాకు ప్రూవ్ చేయండి. జిస్మత్ కాదు, నాకున్న ఆస్తి అంతా వాళ్ళ కాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ పెట్టి నేను వెళ్ళిపోతా. సార్ నేను ఈరోజు మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండి. ఆంధ్రప్రదేశ్ అనేది చాలా పెద్ద స్టేట్. ఆంధ్రప్రదేశ్ అనేది వీళ్ళు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి రీజనరేట్ అయ్యే బఫెల్లోస్, రీజనరేట్ అయ్యే కౌస్ అంటే పిల్లలు పుట్టే ఆవులని కట్ చేసి ఫేక్ వెటర్నరీ సర్టిఫికేషన్స్ ఇచ్చి వీళ్ళు అవి అమ్మి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి వీళ్ళ నాన్న ఎక్స్పోర్ట్ చేస్తున్నారా లేదా? బిగ్ ఎలిగేషన్ కాదు సార్. ఇట్స్ నాట్ ఎలిగేషన్. ఐఎమ్ సారీ టు సే ఇట్స్ నాట్ ఎలిగేషన్. 100% ప్రూఫ్ ఉంటుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఎందుకంటే సర్టైన్ కొన్నిటికి మనం ప్రూఫ్ తో మాట్లాడితే కనుక అలిగేషన్ 100% నేను ప్రూఫ్స్ తో వస్తాను సార్, అది నాకేం ఇబ్బంది లేదు. ఓకే, నేను అడుగుతుంది ఏంటంటే అది ప్రూఫ్ తో ఉన్న రోజు పర్లేదు సార్, పర్లేదు, ఒక్క నిమిషం, లెట్ మీ టాక్ ప్లీజ్, లెట్ మీ టాక్. ఇప్పుడు వీళ్ళకి 70 ఎకరాల పొలం ఉంది, 80 ఎకరాల పొలం ఉంది. ల్యాండ్ లార్డ్ గారు నాకు చెప్తున్నారు ఇందాక, మాకు లేదు. నేను ఈరోజు చెప్తున్నా నాకు అసలు ఏం లేదు అనుకుందాం, నన్ను అలాగే చూడండి అందరూ. నేను ఒక పేదదాన్ని, నేను పాకలో ఉంటాను, నన్ను అలాగే ట్రీట్ చేయండి. అలా ట్రీట్ చేసేవాళ్ళే నాకు ఇష్టం, డబ్బు చూసి కాదు, మనసుతో చూసేవాళ్ళే నాకు కావాలి. ఈయన ఫారెస్ట్ ల్యాండ్ వీళ్ళది. వీళ్ళకున్న మడిచెర్ల అనే సర్వే నెంబర్ 1లో ఉన్న వీళ్ళ 80 ఎకరాల పొలం మడిచెర్ల, సర్వే నెంబర్ 1, 80 ఎకరాల పొలం, 32 ఎకరాలకి ఫేక్ డాక్యుమెంటేషన్ ఉంది, 48 ఎకరాలు అండర్ ఫారెస్ట్ ఉంది. ఎలా వీళ్ళు అక్కడ పామ్ ఆయిల్ క్రాప్ వేసుకొని వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారండి అక్కడ? నాకు ఈయన సంపాదించి నాకు అమౌంట్స్ వేసారా? ఒక్క ప్రూఫ్ చూపించండి. వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ బ్యాంకుల నుంచి కానీ ఆయన ఇచ్చిన
2 crores ఎంతో పెట్టుబడి పెట్టారు. ఆయన ఇచ్చిన సార్ ఇప్పుడు చేతిలో ఫ్రూట్స్ బిజినెస్ వచ్చాక స్టార్ట్అప్ నేను లేనని చెప్పాడు సార్ మీడియా ముఖంగా. సార్ ఫ్రూట్ వచ్చాక ఇతను నేను వేసాను ఎవరైనా చెప్తారు సార్. బట్ వేరే వాళ్ళు చెప్పడం వేరు, మొక్క పెంచిన వాళ్ళు, Support మీ మొక్కకి మావయ్య నీళ్లు ఆయన పోసిన చెప్పడం వాళ్ళు. వేరు కదా. సార్ ఇప్పుడు సరే సార్ ప్రూఫ్ చూపిమనండి సార్, ప్రూఫ్ చూపిమనండి. ఇప్పుడు నా మీద నేను ఒక ఆడపిల్లనని అదే ఎక్స్ప్లాయిటేషన్ నన్ను గురి చేసి 4 బ్రాంచ్లు మా ఇద్దరికి ఉంటే నాకు జూబ్లీహిల్స్లో బ్రాంచ్ ఉండేది. 100% నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. 100% రోడ్ నెంబర్ 36లో శ్రేష్ఠ ఆర్య అనే బిల్డింగ్లో నాకు జూబ్లీహిల్స్ బ్రాంచ్ ఉంటే ఇతను 50% షేర్ 60 లక్షలకి నాకు తెలియకుండా అమ్ముకొని అమౌంట్స్ తీసుకున్నాడు. ఓకే, ధర్మ మహేష్ తీసుకున్నాడు. మిగిలిన 50% లో నుంచి అయినా నాకు ఏ రోజైనా ప్రాఫిట్స్ ఇచ్చాడా అడగండి. మా నాన్న ఇచ్చిన డబ్బులతో నేను పెట్టుకున్న బ్రాంచ్లో నాకు ఏ రోజు ప్రాఫిట్స్ వచ్చాయి అయినా నేను మాట్లాడట్లా. ఇప్పుడు 4 బ్రాంచ్లు పెట్టాను, నేనే పెట్టాను, నాకు వస్తున్న ఈ ఇల్లీగల్ బిజినెస్ నుంచే నేను తెచ్చి నా కొడుకు హెల్ప్ చేశాను నేను అంటున్నారు. వెల్ అండ్ గుడ్, తీసేసుకున్నారు కదా. బట్ ఆయన ఇంకొక మాట ఏమంటున్నారంటే మీ ఇద్దరు లగ్జరియస్గా ఉండేవారు, ఒక ఏంటిది ఆ బిల్డింగే ఒక 3 లక్షలకి రెంట్కు ఉండే ఇంట్లో ఉండేవాళ్ళు, లగ్జరియస్ కార్స్లో ఉండేవాళ్ళు, ఎంత సంపాదించా లగ్జరియస్గా వెళ్ళిపోయారు తప్ప వీళ్ళకి సర్టైన్ అమౌంట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోలేదు, వీళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. ఇస్ ఇట్ ట్రూ? ఆయన ఒకనొక టైంలో ఒక ల్యాండ్ ఏదో చూపించారు, మీకు కొనిస్తా అని చెప్పుకొచ్చారు, ఏదో గజం 25,000 40,000 ఐ థింక్ జూబ్లీహిల్స్ ఏరియా సంబట్ ఏదో సబ్జెక్ట్ కరెక్షన్. సో నిజమా మీకు ఆయన? నాకు అసలు ఆ రోజు ఆయన నాకు ఏ రోజు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ నాకు ఏ రోజు ఏమీ కొనివ్వలేదు. అన్నారు మీతో, అదే అంటే అన్నారు ప్రూఫ్ చేయమనండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జిస్మత్ మీద వచ్చే ఇన్కమ్ తో వెళ్ళి జూబ్లీహిల్స్ లో ఒక ల్యాండ్ కొన్నాడు, గుంటూరులో ఒక బిల్డింగ్ కొన్నాడు. ఈ రోజు ఆ బిల్డింగ్ మేమిద్దరం కష్టపడి సంపాదించుకున్న దాని మీద వచ్చిన బిల్డింగ్ నా బిడ్డకి రాస్తా వీళ్ళు చారిటీ చేస్తున్నట్టు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక ఎన్జిఓ సర్వీస్ చేస్తున్నట్టు పెద్ద మనిషి రితు చౌదరి కోసం వచ్చిన పెద్ద మనిషి ఏం చెప్తున్నారంటే మేము బిల్డింగ్ బిల్డింగ్ రాపించుకుంటున్నారు బలవంతంగా. ఎక్కడి నుంచి వచ్చింది సార్ బిల్డింగ్? ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? నేను రీల్స్ చేస్తే వచ్చారా? రీల్స్ చేస్తున్న వాళ్ళందరూ బిజినెస్లు పెడితే సక్సెస్ అయిపోద్దా సార్? 2012లోనే మా అమ్మ ఎన్టీవీలో మొత్తం రెండు ఒక్క నిమిషం అమ్మ, ఎందుకంటే మీరు ఒక మాట సార్ నేను మార్కెటింగ్ చదివా సార్, నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ ని, నాకు మార్కెటింగ్ తెలుసు. ఒక ప్రొడక్ట్ ని సేల్స్ ఎలా చేస్తారు, B2B మార్కెటింగ్ ఎలా చేస్తారు, B2C మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఇన్బౌండ్ మార్కెటింగ్ ఎలా చేస్తారు, బయట రోడ్డు మీద వెళ్ళే కస్టమర్స్ లోపలికి ఎలా ఆకట్టుకుంటారు, సోషల్ మీడియాలో కన్వర్షన్స్ ఎలా చేసుకోవాలి. గిస్మత్కి సంబంధించి మీ అబ్బాయి విషయంలో ఒక మాట అన్నారు, ఆ ప్రాపర్టీ అంతా తనకే రాసేయమంది. రేపు ఉదయం కనుక తన పెళ్లి తను చేసుకుని వెళ్ళిపోతే, తను వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే, వీడు ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా మనవడు అన్యాయం అయిపోతుంది. అసలు ఆయన ఎత్తుకున్నారా సార్ ఆయన మనవని? కాబట్టి వాడి పేరు మీద రాద్దాం ప్రాపర్టీ, లేకపోతే ఒక్క ఫోటో బాబు గారితో చూపిమనండి సార్. అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో సర్టెన్ లైఫ్ ని సెక్యూర్ చేద్దాం. సార్ ఒక్క ఫోటో ఆయన తోటి ఆయన ఎత్తుకొని మనవాడిని ఇది ఎత్తుకొని మీరు ఇవ్వనివ్వట్లేదు అనేది ఆయన మొన్న కదా జనవరిలోంచి కదా వేరుగా మీరే మాట్లాడాలి. జిస్మత్ అనేది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి, నేను సెల్ఫ్గా సంపాదించుకున్న ఆస్తి. అది నేను నా బిడ్డకి ఇస్తాను, రేపు ఒక చారిటీకి రాసిస్తాను, అది అక్షరాల నా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ బిడ్డకి ఇవ్వనేమో నా మనవాడు అన్యాయం అయిపోతాడు అంటే నా మనిషికి 80 ఎకరాల పొలం ఉంది, నాకు 1 ఎకరం లేదు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ నేను మాట్లాడేది అర్థం కావటానికి జస్ట్ మీ గురించి మాట్లాడట్లా, వినే వాళ్ళందరికీ జస్ట్ మందు దాక్కుండా డ్రగ్స్ వేయకుండా ఉంటే చాలా అర్థమైపోయింది నేను మాట్లాడేది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆయనకు 80 ఎకరాల పొలం ఉంది, అందులో 42 ఫారెస్ట్, 48 ఫారెస్ట్ ల్యాండ్. అది మాకు వద్దు, నా బిడ్డకి వద్దు. 32లో లీగల్టీ ఉంటే ఇవ్వు, నా బిడ్డకి ఎంత ఇస్తావో ఇవ్వు. 1/3 అయ్యి నీ కూతురికై, నీ కొడుకుకై, ఇంకొకడు ఉన్నాడు అంటున్నాడు, ఉన్నారో లేదో నాకు తెలీదు, లేకపోతే నా బిడ్డకై మా నాన్న ఇస్తాడు, మా నాన్న నాకు వారసత్వంగా ఇచ్చే ఆస్తులు నేను ఇస్తాను. దేనికోసం సార్ జిస్మత్ అంటే? ఇక్కడ మాకు మార్కెటింగ్లో ఏం చెప్తారంటే, ఒంటి మీద డ్రెస్ బాగాలేదనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రెస్ ఇక్కడ చినిగింది, ఇది డైవర్ట్ అవ్వాలంటే ఇక్కడ నేను పుట్టుమచ్చ పెట్టుకోవాలి. అప్పుడు ఏమైందంటే కళ్ళన్నీ పుట్టుమచ్చ మీదకి వెళ్తాయి, ఈ డ్రెస్ చినిగిందని ఎవరు గుర్తించరు. అంటే జిస్మత్తుని చూపించి వీళ్ళు ఇల్లీగల్ బిజినెస్లన్నీ సమాజ్ చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పొలాలు
మడిచెర్ల సర్వే నెంబర్ 1లో ఉన్న వాళ్ళ పొలాలు ఏ అయితే ఆయన చెప్తున్నారు, నాకు అగ్రికల్చర్ బిజినెస్ నాది, మా మామగారిది సంత, అగ్రికల్చర్ బిజినెస్ మీద నాకు సంవత్సరానికి ₹1 కోటి వస్తున్నాయి, 2 కోట్లు వస్తున్నాయి, నెలకి కోటో సంవత్సరానికి కోటో అన్నారు ఇందాక. సంవత్సరానికి ₹1 కోటి వస్తుంది వైట్ మనీ. దాని డాక్యుమెంటేషన్ తెమ్మనండి సార్. ఎందుకు దాని మీద ఏమంటారు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లోకి వస్తే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లోకి. బట్ ఓకే గౌతమి, ఈ ఫ్యామిలీ ఇష్యూ అంతా జరుగుతుంది. ఒక్కసారి నేను పేరెంట్స్ నుంచి తెలుసుకుని తర్వాత మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సచివతమ్మ, మీరు ఆ తరం చూసారు, ఈ తరం చూస్తున్నారు, వచ్చే తరాన్ని కూడా మీ కళ్ళ ముందు చూసారు. ఇప్పుడు మీ అమ్మాయికి ఏ న్యాయం కావాలి? ఇది చాలా ఈజీ అడగడం, కానీ ఒక తల్లిగా మీరు ఆలోచించే మాట వేరే ఉంటుంది, మీ బాధ వేరే ఉంటుంది. ఎందుకంటే మీ మనవడు, మీ కూతురు, మీ అల్లుడికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళైపోయినా వాళ్ళ జీవితం వేరే, ఈ బాధ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కూతురు మీడియాకి ఎక్కాలని నేను కోరుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, నా మనవడిని నా అల్లుడికి దూరం చేయాలని నేను అనుకోలేదు, నెంబర్ 2. ఓకే, అవి 100% నిజాలు. నేను మా అల్లుడికి 3 నెలలు మార్చి ఎండింగ్ వరకు కూడా నేను నా మనవడిని చూపిస్తూనే ఉన్నా. నేను ఎప్పుడు మెసేజ్ పెట్టినా కూడా రెస్పాండ్ అయ్యేదాన్ని, ఎప్పుడు వీడియో కాల్ చేసినా కూడా చూపించేదాన్ని. ఒకవేళ నేను స్కూల్లో ఉంటే రాగానే బాబు నేను స్కూల్లో ఉన్నాను మళ్ళీ చూపిస్తాను. చాలా అండి, చాలా అంటే చాలా. మీరు ఎవరో రీతు చౌదరి వాళ్ళ అమ్మ ఇచ్చిందని మా అల్లుడు అంటున్నారు. అల్లుడిని నేను సొంత కొడుకులాగా నేను ప్రేమించి అభిమానించి